హలో ఎవ్రీబడి, ఈ వీడియోలో మనం నెంబరాలజీ చాప్టర్లో క్వశ్చన్ నెంబర్ 81 నుండి 90 వరకు డిస్కస్ చేస్తాము. క్వశ్చన్ నెంబర్ 81. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 6/10, 8 అండ్ 5/13 బ్లాంక్. ఇక్కడ 6/10 నుండి 8 ఎలా వస్తుందో ఫస్ట్ మనం చూద్దాం. ఈ 6/10 ఫ్రాక్షన్లో ఉన్న డినామినేటర్ అండ్ న్యూమరేటర్ రెండింటిని స్క్వేర్స్ చేసి, అంటే 10 స్క్వేర్ 6 స్క్వేర్, నెక్స్ట్ వాటి మధ్యన డిఫరెన్స్ తీసుకుని 10 స్క్వేర్ అంటే 100 మైనస్ 6 స్క్వేర్ అంటే 36, డిఫరెన్స్ వచ్చి 64. దాని యొక్క స్క్వేర్ రూట్ని, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 64 8ని సెకండ్ నెంబర్ కింద రాస్తున్నారు. అలాగే ఇక్కడ మిస్సింగ్ నెంబర్ కావాలంటే ఈ 5/13 ఫ్రాక్షన్లో ఉన్న డినామినేటర్ అండ్ న్యూమరేటర్ ఫస్ట్ ఆ రెండింటి యొక్క స్క్వేర్స్ మధ్య డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 13 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్. 13 స్క్వేర్ అంటే 169 మైనస్ 5 స్క్వేర్ 25, మనకి 144 వస్తుంది. ఇప్పుడు 144 యొక్క స్క్వేర్ రూట్ ఆన్సర్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే 12, అంటే మనకి మిస్సింగ్ నెంబర్ 12 అవుతుంది. ఆప్షన్ డిలో 12 ఉంది కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 94, 32 అండ్ 85 క్వశ్చన్ మార్క్. ఇప్పుడు 94 నుండి 32 ఎలా వస్తుందో చూద్దాం. ఈ ప్రాబ్లంలో లాజిక్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ 94లో ఉన్న 2 డిజిట్స్ని మల్టిప్లై చేసి, అంటే 9 and 4 ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఆ వచ్చిన వాల్యూ నుండి సెకండ్ డిజిట్, అంటే వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నారు. అంటే 9 4s are 36 మైనస్ 4, దట్ ఈస్ 32. అలాగే ఇక్కడ మిస్సింగ్ నెంబర్ కావాలంటే 85లో ఉన్న 2 డిజిట్స్ని మల్టిప్లై చేసి 8 into 5 ఆ వచ్చిన వాల్యూ నుండి వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ 5ని మైనస్ చేయాలి. అంటే 8 5s are 40 మైనస్ 5 35, అంటే మిస్సింగ్ నెంబర్ 35 అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ సిలో 35 ఉంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 126, 72 అండ్ 144 బ్లాంక్. ఇప్పుడు 126 నుండి 72 ఎలా వచ్చిందో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నెంబర్ 126లో ఫస్ట్ 2 డిజిట్స్ని, అంటే ఈ 2 డిజిట్స్ని ఒక నెంబర్ కింద తీసుకుని, అంటే 12 కింద తీసుకుని ఆ వాల్యూతో థర్డ్ డిజిట్, అంటే 6ని మల్టిప్లై చేస్తున్నారు. 12 into 6 72, అలా మల్టిప్లై చేయగా వచ్చిన వాల్యూని సెకండ్ నెంబర్ కింద రాస్తున్నారు. అలాగే ఇక్కడ మిస్సింగ్ నెంబర్ కావాలంటే ఈ 144లో ఉన్న ఫస్ట్ 2 డిజిట్స్, అంటే 14ని థర్డ్ డిజిట్ 4తో మల్టిప్లై చేయాలి. 14 4s are 56, సో ఆన్సర్ 56 అవుతుంది. ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆప్షన్ బిలో 56 ఉంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 248, 3, 549 బ్లాంక్. ఇప్పుడు 248 నుండి 3 ఎలా వచ్చిందో చూద్దాం. ఈ ప్రాబ్లంలో లాజిక్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ 248లో ఫస్ట్ 2 డిజిట్స్ని, అంటే 2 and 4ని ఒక నెంబర్ కింద తీసుకుని, అంటే 24గా తీసుకుని ఆ నెంబర్ని థర్డ్ డిజిట్ 8తో డివైడ్ చేస్తున్నారు. అంటే 24/8 ఈజ్ ఈక్వల్ టు 3, దాన్ని సెకండ్ నెంబర్ కింద రాస్తున్నారు. అలాగే ఇక్కడ మిస్సింగ్ నెంబర్ కావాలంటే 549లో ఉన్న ఫస్ట్ 2 డిజిట్స్ని ఒక నెంబర్ కింద తీసుకుని, అంటే 54, దానిని థర్డ్ నెంబర్ 9తో డివైడ్ చేయాలి. 54/9 అంటే 6, సో మిస్సింగ్ నెంబర్ 6 అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ సిలో 6 ఉంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 64, 220,
86 బ్లాంక్. ఇప్పుడు 64 అండ్ 220 ఈ 2 నెంబర్స్ మధ్య రిలేషన్షిప్. ఈ ప్రాబ్లంలో లాజిక్ ఏంటంటే ఫస్ట్ నెంబర్లో ఉన్న ఫస్ట్ డిజిట్ అంటే టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని క్యూబ్ చేసి దానికి సెకండ్ డిజిట్ అంటే యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని యాడ్ చేసి ఆ వచ్చిన టోటల్ని సెకండ్ నెంబర్ కింద రాస్తున్నారు. అంటే ఈ నెంబర్లో టెన్స్ ప్లేస్లో డిజిట్ 6ని క్యూబ్ చేసి దానికి సెకండ్ డిజిట్ అంటే వన్స్ ప్లేస్లో డిజిట్ 4ని యాడ్ చేస్తున్నారు. 6 క్యూబ్ అంటే 216 ప్లస్ 4 దట్ ఈస్ 220. అలాగే ఇక్కడ మిస్సింగ్ నెంబర్ కావాలంటే ఈ 86లో ఫస్ట్ డిజిట్ అంటే టెన్స్ ప్లేస్లో డిజిట్ 8ని క్యూబ్ చేసి దానికి సెకండ్ డిజిట్ వన్స్ ప్లేస్లో డిజిట్ 6ని యాడ్ చేయాలి. 8 క్యూబ్ అంటే 512 ప్లస్ 6. 512 ప్లస్ 6 అంటే 518. అంటే మిస్సింగ్ నెంబర్ 518 అవుతుంది. ఆప్షన్ ఏలో 518 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 84, 16, 64 బ్లాంక్. ఇప్పుడు 84 నుండి 16 ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ నెంబర్ 84లో ఉన్న 2 డిజిట్స్ని మల్టిప్లై చేసి అంటే 8 and 4 ఈ రెండింటిని మల్టిప్లై చేసి వచ్చిన వాల్యూని 2తో డివైడ్ చేసి దానిని సెకండ్ నెంబర్ కింద రాస్తున్నారు. ఇప్పుడు 8 4s are 32/2 16 అది సెకండ్ నెంబర్ కింద రాస్తున్నారు. సో ఈ మిస్సింగ్ నెంబర్ కావాలి అంటే 64లో ఉన్న 2 డిజిట్స్ని మల్టిప్లై చేసి ఆ వాల్యూని 2తో డివైడ్ చేయాలి. 6 4s are 24/2 24/2 అంటే 12 వస్తుంది. అంటే మిస్సింగ్ నెంబర్ 12 అవుతుంది. ఆప్షన్ డిలో 12 ఉంది కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 84, 32, 98 బ్లాంక్. ఇప్పుడు 84 నుంచి 32 ఎలా వచ్చిందో చూద్దాం. ఫస్ట్ నెంబర్ 84లో ఉన్న 2 డిజిట్స్ని మల్టిప్లై చేయగా వచ్చిన వాల్యూని అంటే 8 4s are 32 ఆ వాల్యూని సెకండ్ నెంబర్ కింద రాస్తున్నారు. అలాగే ఈ మిస్సింగ్ నెంబర్ కావాలంటే 98లో ఉన్న 2 డిజిట్స్ని మల్టిప్లై చేయగా వచ్చే వాల్యూని మనం తీసుకోవాలి. 98లో ఉన్న 2 డిజిట్స్ని మల్టిప్లై చేయాలంటే 9 and 8 9 8s are 72 ఇది మిస్సింగ్ నెంబర్ అవుతుంది. ఆప్షన్ బిలో 72 ఉంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 96, 9, 84 అండ్ బ్లాంక్. ఇప్పుడు 96 and 9 ఈ 2 నెంబర్స్ మధ్య రిలేషన్షిప్. ఇక్కడ ఫస్ట్ నెంబర్ 96లో ఉన్న 2 డిజిట్స్ మధ్యన డిఫరెన్స్ని స్క్వేర్ చేసి సెకండ్ నెంబర్ కింద రాస్తున్నారు. ఫస్ట్ నెంబర్ 96లో ఉన్న 2 డిజిట్స్ 9 and 6 వాటి మధ్యన డిఫరెన్స్ని స్క్వేర్ చేస్తే 9 - 6 3 3 స్క్వేర్ 9 వస్తుంది. అలాగే ఇక్కడ మిస్సింగ్ నెంబర్ కావాలంటే 84లో ఉన్న 2 డిజిట్స్ మధ్యన డిఫరెన్స్ 8 - 4ని స్క్వేర్ చేయాలి. 8 - 4 అంటే 4 స్క్వేర్ 4 స్క్వేర్ అంటే 16. సో మిస్సింగ్ నెంబర్ 16 అవుతుంది. ఆప్షన్ బిలో 16 ఉంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 321, 14 అండ్ 432 క్వశ్చన్ మార్క్. ఇక్కడ 321 నుండి 14 ఎలా వస్తుందో చూద్దాం. ఈ ప్రాబ్లంలో లాజిక్ ఏంటంటే ఫస్ట్ నెంబర్లో ఉన్న ఈచ్ డిజిట్ని స్క్వేర్ చేసి వాటన్నింటిని యాడ్ చేసి సెకండ్ నెంబర్ కింద రాస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ నెంబర్లో ఉన్న ఈచ్ డిజిట్ని స్క్వేర్ చేసి యాడ్ చేద్దాం. 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4, 1 స్క్వేర్ అంటే 1. 9 + 4 13, 13 + 1 14. అలాగే ఇక్కడ మిస్సింగ్ నెంబర్ కావాలంటే 432లో ఉన్న ఈచ్ డిజిట్ని స్క్వేర్ చేసి వాటన్నింటిని యాడ్ చేయాలి. అంటే 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్.
4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4, 29. అంటే మిస్సింగ్ నెంబర్ 29 అవుతుంది. మనకి ఆప్షన్ బిలో 29 ఉంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రాబ్లంలో ఇచ్చే నెంబర్స్ 322, 444, 457 బ్లాంక్. ఇక్కడ 322 నుండి 444 ఎలా వస్తుందో చూద్దాం. 322కి 122 యాడ్ చేస్తుంటే మనకి 444 వస్తుంది. అంటే 322కి 444కి మధ్యన డిఫరెన్స్ 122. అలాగే ఇక్కడ మిస్సింగ్ నెంబర్ కావాలంటే 457 కూడా 122ని యాడ్ చేయాలి. 457 ప్లస్ 122 అంటే 7 ప్లస్ 2 9, 5 ప్లస్ 2 7, 4 ప్లస్ 1 5. అంటే మనకి 579 వస్తుంది. సో మిస్సింగ్ నెంబర్ 579 అవుతుంది. ఆప్షన్ ఏలో 579 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ వీడియోలో మనం నెంబర్ ఎనాలజీ టాపిక్లో క్వశ్చన్ నెంబర్ 81 నుంచి 90 వరకు డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మరొక 10 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.